అఘోరీలకి శ్మశానమే ఎందుకు పవిత్రమైన స్థలం? ఎందుకంటేనండి అక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్లు ఉండవు. ఒక డబ్బు అధికారం ఉన్నాడు, డబ్బుతో మీరు అక్కడ ఏం చేయలేరు, ఒక అధికారంతో ఏం చేయలేరు. ఇక్కడ ఎవరైనా ఒక సపోజ్ మన దేశ ప్రధానమంత్రి అనుకోండి, ఆయన చనిపోయినా ఒకటే స్థితి, అక్కడ ఒక నార్మల్ వ్యక్తి చనిపోయినా ఒకటే స్థితి. మీరు 100 కోట్లు ఉన్నా మీకు అక్కడ ఒకటే బూడిద, ఏమి చిల్లి కవ్వలేని వాడికి కూడా ఒకటే. అంటే సమత్వం మొత్తం ఏ విధంగా అంటే ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మేము పాఠం మొదలు పెడతాం. ఎందుకంటే మా జీవితాల్లో ఒక డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, లేదంటే ఒక అధికారానికి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, ఒకటి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, అది మహాకాల్ది. ఆ విధమైన స్థితిని నేర్చుకుంటూ అంటే మా జ్ఞానం, మా పాఠం కూడా అక్కడే మొదలవుతుంది. ఎలా అయితే శవాన్ని తీసుకొస్తున్నప్పుడు దాంట్లో మెడ నిండా పూల దండలేసి డప్పులు కొట్టుకుంటా పువ్వులు జల్లుకుంటా వస్తే, అదే బతికుండగా అయితే ఆ వ్యక్తి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాడు, ఒక విధమైన గర్వానికి లోన్ అవుతాడు. శవంలో జీవం ఉండదు కాబట్టి అది ఏ విధమైన స్థితికి చెందదు. ఓ పావు గంట తర్వాత మళ్ళీ కింద మంట పెడతారు, అప్పుడు కూడా దానికి ఏ విధమైన చెలింపు ఉండదు. ఆ విధమైన మానసిక స్థితిని మాకు తీసుకురావడం కోసం, నెక్స్ట్ సమత్వం తీసుకోవడం కోసం శక్తివంతమైన ఆ శ్మశానంలో మాత్రమే మా సాధనలన్నీ నడుస్తాయండి.